నాకు కూడా సిద్ధు చెప్పింది కరెక్ట్ అనిపిస్తోంది. మీరు కాసేపు నోరు మూసుకుంటారా? రేపు ఎవరో ఒకరు నా మీద కూడా నిందేస్తే అప్పుడు తెలుస్తుంది నీకు ఆ బాధ ఏంటో. నువ్వు చెప్పమ్మా తులసి, ఈ కుటుంబం కల నెరవేర్చుకుందామా లేక నలుగురిలో నవ్వుల పాలవుదామా? మావయ్య అడుగుతున్నారు కదమ్మా తులసి, నీ నిర్ణయం ఏంటో చెప్పమ్మా. నా భర్త నీకు అన్యాయం చేశాడు, నీ బతుకు నాశనం చేశాడు అంటున్నావు కదా. అదే నిజమైతే దేవుడి ముందు ఈ హారతి మీద ప్రమాణం చేయి. అయిపోయింది, ఇంకిది జంపే. ప్రమాణం చేయి కనిష్క. నేను ఏమైనా చేస్తాను, నాకు ఎలాగైనా సిద్ధు దక్కాలి. సరే, ఈ హారతి ఆర్పి దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, సిద్ధు నా బతుకు నాశనం చేశాడు. సరే, నా భర్త నీకు అన్యాయం చేశాడంటున్నావు కాబట్టి నీకు న్యాయం జరిగేదాకా నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి నాకు ఏం అభ్యంతరం లేదు. కనిష్క, నువ్వేం భయపడకు, నీకు నేనున్నాను. పిచ్చి బామ్మ, నన్ను ఈ ఇంట్లో ఉండమన్న తులసిని ఈ ఇంట్లో నుంచి గంటేయడమే నా టార్గెట్. కనిష్క, పదమ్మా. ఒక్క నిమిషం ఆగరా. గీ పనులు కావాలక్క. ఈ అమ్మాయి ఆ రోజు హాస్పిటల్లో చూసిన అమ్మాయి లాగే ఉంది.
ఆంటీ చెప్పుండ్రి. ఎక్కడున్నావమ్మా? ఇప్పుడే పక్కనే దుకాణానికి వచ్చిన ఆంటీ. ఒక 4-5 రకాలు మంచివి చూసి తీసుకురా. అలాగే పూలు కూడా మర్చిపోకు. గట్లని. నిన్ననే చెప్దాం అనుకుని మర్చిపోయానమ్మా. ఇప్పుడు నిన్నేం ఇబ్బంది పెట్టట్లేదు కదా? అయ్యో గిన్నెలో ఇబ్బంది ఏముందా ఆంటీ? గిదే మా ఇంట్లో అయితే చేయకపోదునా ఏంది? సరే భాను, త్వరగా వచ్చేసేయ్. అమ్మాయి వాళ్ళొచ్చే టైం అవుతుంది. గట్లనే ఆంటీ. పండ్లు తీసుకొని ఇంటికి వచ్చేస్తా. అలాగేనమ్మా. డౌటే లేదు, వాళ్ళు ఎతుకుతుంది ఈ పిల్లనే. ఇప్పుడే చెప్తాను. ఉదయం సాయంత్రం అందరూ ఫోన్లు చేస్తూ వెతుకుతున్నామని చెప్తున్నారే తప్ప ఒక్కడు దొరికిందని చెప్పరేంట్రా? దేనికైనా టైం రావాలి సార్. హలో సార్, దొరికింది సార్. ఎవరు మాట్లాడేది? ఎక్కడ దొరికింది? సార్ నేను సార్ రమేష్ని. హాస్పిటల్లో అమ్మాయిని చూశానని చెప్పాను కదా సార్. ఆ, మీరు వెతుకుతున్న ఆవిడ ఇక్కడే అల్వాల్ దగ్గర ఫ్రూట్స్ కొంటుంది సార్. హ, రే జాను ఆల్వాల్ దగ్గర ఫ్రూట్స్ కొంటుందంట. సార్ మీరు త్వరగా రండి సార్. ఆ అమ్మాయిని ఎక్కడికి వెళ్లకుండా నేను ఆపుతాను సార్. వద్దు, నువ్వు ఆ అమ్మాయిని ఆపే ప్రయత్నం చేస్తే తప్పించుకుని వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. తర్వాత పట్టుకోవడం చాలా కష్టం. మరి నన్నేం చేయమంటారు సార్? నువ్వు తన్ని ఫాలో అవ్వు. తను ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ ఉంటుంది, తనకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ తెలుసుకుంటే చాలు. సరే సార్, నేను ఫాలో అవుతాను. నువ్వు ఇమ్మీడియట్గా నీ లైవ్ లొకేషన్ షేర్ చేయి ఇప్పుడే. అలాగే సార్, అలాగే. తన లొకేషన్ షేర్ చేస్తాడు. వెళ్దాం పద. సరే సార్, పదండి. ఆంటీ పాపం మేడం, మళ్ళీ దొరికిపోతే గనక. ఏంట్రా అలా చూస్తున్నావు? అబే ఏం లేదు సార్. ఆ మేడం కోసం మీరు ఎంత కష్టపడుతున్నారా అని. ఆ రాముల వారికే తప్పలేదురా. సీతమ్మ వారి కోసం ఎక్కడెక్కడో తిరిగాడు, ఎన్నెన్నో కష్టాలు పడ్డాడు నాలాగే. కానీ ఒక్కటే తేడా, అప్పుడు సీతమ్మ కోసం రాముడు వెతికాడు, ఇప్పుడు మేడం కోసం రావణుడు వెతుకుతున్నాడు.